రైట్ ఏపీలో రాజ్యసభ ఎలక్షన్స్ ఆసక్తికరంగా మారాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పీఎంఆర్ లైవ్ లో అందిస్తారు. పీఎంఆర్. శ్రావణి, ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన తర్వాత రాజకీయ పార్టీలు ప్రధానమైన పార్టీలు ఏదైతే ఉందో వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకోవడంతో పాటుగా క్యాంపు రాజకీయాలకు తెరతీసే అవకాశం ఉన్నట్లుగా చాలా స్పష్టంగా జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా వచ్చే రాజ్యసభ ఎన్నికలు అంటే వచ్చే నెల 27వ తేదీన రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా వైసీపీకి టీడీపీ అధినాయకత్వం ఏ విధంగా జలకిచ్చి ఒక సీటుని చేజిక్కించుకుని జలకిచ్చిన పరిస్థితి వైసీపీకి ఉందో, ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పోటీకి నిలబెట్టే దిశగానే టీడీపీ హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది మాజీ రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీ అధినాయకత్వానికి టచ్లోకి వెళ్లడమే కాకుండా ఇంకొంతమంది వైసీపీకి సంబంధించిన అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా టచ్లోకి వెళ్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో కొంత క్యాంపు రాజకీయాలు చేయక తప్పని పరిస్థితి రెండు పార్టీల్లోనూ కనిపిస్తున్నట్లుగా మనకి జరుగుతున్న పరిణామాలను బట్టి మనకి అర్థమవుతోంది. శ్రావణి, ప్రధానంగా చూసుకుంటుంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే లెక్కలేసుకుంటోంది, అంచనాలు వేసుకుంటోంది. ఒకవేళ పోటీకి దిగిన తర్వాత ప్రస్తుతం తమకున్న సంఖ్యాబలం కాకుండా ఇంకా ఎంతమందిని తమ వైపు తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. వైసీపీకి సంబంధించిన అసంతృప్త నేతలు కావచ్చు, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఓటు ఏ విధంగా వేయించుకోవాలన్న అంశం మీద ఇప్పటికే కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే గంటా రాజీనామా అనేది ఆమోదించిన నేపథ్యంలో మొత్తం ఓవరాల్ గా చూస్తూ ఉంటే 174 ఓట్లు అనేవి రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ రెబెల్ ఎమ్మెల్యేలుగా ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా అనర్హత ఓటు వేస్తే మొత్తంగా 166 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కనుక ఉంటే మొత్తం తెలుగుదేశం పార్టీకి 24 అదనంగా ప్రస్తుతం ఉన్న స్థానాలు కాకుండా అదనంగా ఇంకో 24 మంది సభ్యుల మద్దతు ఓట్ల ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఇప్పటికే పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నేతలు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. వైసీపీలోని అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో టికెట్ రాని వాళ్ళు కావచ్చు, స్థాన చలనాలు జరిగిన చోట్ల ఎక్కడైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో దగ్గర 50 మంది వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక పోటీకి నిలబడితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ వైపు నుంచి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రకమైన వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా క్యాంపు రాజకీయాల సందడి అనేది చాలా ఎక్కువగా నెలకొనే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగానే భారీ ఎత్తున నగదు అలాగే భారీ ఎత్తున లావాదేవీలు కూడా మార్పులు చేర్పులు చేతులు మారే అవకాశం ఉన్నట్లుగా మనం అంచనా వేయొచ్చు. గతంలో చూసుకుంటుంటే ఈ క్రాస్ ఓటింగ్ అనేది ఎక్కడైతే జరిగిందో ఆ సందర్భాల్లో పెద్ద ఎత్తున నగదు అనేది మార్పిడి జరిగిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రాజ్యసభ ఎన్నికల కేంద్రంగా పెద్ద ఎత్తున హార్స్ ట్రేడింగ్ జరుగుతాయి అన్న అంచనాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పోటీ అనేది జరిగితే కనుక ఒక విధంగా ఎమ్మెల్యేలకు పంట పండినట్లే అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్న ఈ సందర్భంలో ఈ నెల రోజుల పాటు అంటే వచ్చే ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఇది ఈ టర్మ్కి వీళ్ళు రాజ్యసభలో ఓటు వేసే అవకాశం ఇదే తుది అంశంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హార్స్ ట్రేడింగ్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుందన్న అంచనాలు కూడా వ్యక్తమవుతున్న ఈ సందర్భంలో క్యాంపు రాజకీయాలకు రెండు పార్టీలు కూడా పెద్ద ఎత్తున తెరలేపే అవకాశాలు ఉన్నట్లుగా మనం భావించవచ్చు. శ్రావణి. రైట్ పీఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏపీలో రాజ్యసభ ఎలక్షన్స్ ఆసక్తికరంగా మారాయి. ఇరు పార్టీల్లో జోరుగా క్యాంప్ పాలిటిక్స్ నడిచే అవకాశాలున్నాయి. మరి రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ లెక్కలేంటి? టీడీపీ పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తుందా? ఇరు పార్టీల అసంతృప్తుల ఓటు ఎవరికి? ఎంతమంది ఎవరెవరికి టచ్లో ఉన్నారు? ఏపీలో రాజకీయం రంజుగా సాగుతున్న వేళ అసంతృప్తుల అసహనం పీక్స్ కి చేరిన టైంలో రాజ్యసభ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టీడీపీ పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ క్రమంలో వైసీపీ అసంతృప్తులు ఎవరికి ఓటేస్తారనే చర్చ జోరుగా సాగుతుంది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో సంఖ్యాబలమున్న గత ఎమ్మెల్సీ ఎన్నికల అనుభవంతో రాజ్యసభ ఎన్నికలకు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతుంది వైసీపీ. ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో ఢీకొడతామని టీడీపీ అంటుంది. పైగా తమతో 50 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారనే లీకులు కూడా ఇస్తుంది.
ఇదే సమయంలో ఎవరికి వారు తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంతో పాటు పక్క పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అవసరమైతే క్యాంపు పాలిటిక్స్ నడిపేందుకు ప్లాన్ వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదనే క్లారిటీ వచ్చేవారు చాలా స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. రాజ్యసభ ఎన్నికల్లో కావాల్సిన సీట్లపై ఎవరి లెక్కలు వారుకున్నాయి. ఇప్పుడున్న సంఖ్యాబలంతోనే ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? వైసీపీ రెబల్స్ 4 సస్పెండ్ అయితే జరిగేదేంటి? టీడీపీ రెబల్స్ మీద వేటు పడితే ఎలాంటి క్యాలిక్యులేషన్స్ తెర మీదకొస్తాయి? అలా కాకుండా 8 రెబల్స్ మీద వేటు పడితే ఎలాంటి సమీకరణాలుంటాయి? ఇలా రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం 175 ఎమ్మెల్యేలు యథాతథంగా ఉంటే టీడీపీకి అదనంగా 21 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు. అలా కాకుండా వైసీపీ రెబల్స్ మీద మాత్రమే వేటు పడితే అప్పుడు సభలో ఎమ్మెల్యేల సంఖ్య 171కి తగ్గుతుంది. అప్పుడు టీడీపీకి 24 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు. మొత్తంగా 8 మందిపై అనర్హత వేటు పడితే అసెంబ్లీలో సంఖ్యాబలం 167కు పడిపోతుంది. దీంతో తెలుగుదేశానికి 23 మంది ఎమ్మెల్యేలు అదనంగా అవసరమవుతారు. ఈ క్రమంలో టీడీపీ ఒక రాజ్యసభ స్థానాన్ని చేజిక్కించుకోవాలంటే 21 నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తన క్యాంపులో ఉంచుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఇరు పార్టీల నుంచి ఆర్థికంగా బలమైన అభ్యర్థి రంగంలోకి దిగే ఆస్కారం లేకపోలేదు. హార్స్ ట్రేడింగ్, కొనుగోళ్లు, అమ్మకాలు, నైతికత, ఆత్మ ప్రబోధానుసారం వంటి పదాలు ఈ ఎన్నికల సందర్భంగా వినిపించే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పటికే అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరనే కోణంలో 2 పార్టీలు జాబితా సిద్ధం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రస్తుతం ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీకాలం ఏప్రిల్లో ముగుస్తుంది. ఈ మూడింటికి 3 స్థానాలు దక్కించుకోవాలని వైసీపీ వ్యూహం పన్నుతుంటే అందులో ఒక్కటైనా చేజిక్కించుకోవడానికి టీడీపీ కౌంటర్ ఎఫర్ట్స్ పడుతుంది. సీటు గెలుచుకోవడానికి మ్యాజిక్ ఓట్ల సంఖ్యపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీలోని 3 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది వైసీపీ. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావు, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసరావు, వైవి సుబ్బారెడ్డి పేర్లను దాదాపుగా కన్ఫర్మ్ చేసింది. 3 స్థానాలు గెలుచుకునేందుకు వ్యూహరచన చేస్తుంది వైసీపీ. ఇటు టీడీపీ కూడా ఒక సీటు గెలుస్తామనే ధీమాతో ఉంది. ఆ సీటు కోసం ఇప్పటికే 2 పేర్లను పరిశీలిస్తుంది. వర్ల రామయ్య, కోనేరు సురేష్ పేర్లను పరిశీలిస్తుంది.